శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా వరంగల్లోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. తెల్లవారుజామునే వివిధ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించారు. క్యూ లైన్లో క్రమశిక్షణతో వేచి ఉండి భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేపట్టారు. తాగునీరు, క్యూ లైన్ నిర్వహణ, భద్రతా చర్యలను పగడ్బందీగా అమలు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. భక్తుల గోవింద నామస్మరణలు, జై భద్రకాళి నినాదాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సాయిబాబా నగర్ పాండు బస్తీలో శ్రీ శ్రీ పోచమ్మ తల్లి హనుమాన్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో 3 గుళ్ల గడప పూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఎల్లమ్మ, పోచమ్మ, తుల్జా భవానీ ఆలయాల్లో నిర్వహించిన ఈ ప్రత్యేక పూజల్లో బస్తీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు విశేష పూజలు, ప్రార్థనలు చేశారు. బస్తీ ప్రజల సుఖశాంతులు, ఆరోగ్యం, ఐక్యతతో పాటు ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, యువత, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని భక్తిని చాటుకున్నారు. అందరికీ బోనాల మహోత్సవం జరుపుకోబోతున్న పాండుబస్తీ వాస్తవ్యులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఈ గడప మహోత్సవం నిర్వహించిన నిర్వాహకులకు అందరికీ మా పాండుబస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ధన్యవాదాలు. మరియు రేపు ఎల్లుండి జరగబోయే కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మళ్ళీ దానికి తోడు ఈ గుడి నిర్మాణం చాలా అతివేగవంతంగా జరుగుతున్నది. దీనికి సహకరిస్తున్నటువంటి దాతలు మరియు ముఖ్యులు, స్వచ్ఛందంగా ప్రయత్నిస్తున్న వారందరికీ మా యొక్క ఈ తరఫున అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మళ్ళీ ఈ నిర్మాణం అతి తొందరలోనే పూర్తి కావాల్సిందని అమ్మవారి దయా అందరిపైన ఉండాలని, ఈ రాబోయే ఆదివారం రోజు బోనాల మహోత్సవం ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను.